సిద్దిపేట వేదికగా హనుమాన్ దీక్ష వైభవం చాటి చెప్పేలా 108 గ్రామాల సందర్శన యాత్ర ఘనంగా ప్రారంభమైంది. హనుమాన్ మాల రూపకర్త దుర్గాప్రసాద్ స్వామీజీ చేపట్టిన ఈ రథయాత్రను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేట గడ్డపై ఏ సంకల్పం చేసినా అది సిద్ధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. కోటి హనుమాన్ చాలీసా వంటి గొప్ప కార్యక్రమాలు ఇక్కడి నుంచి మొదలయ్యాయని గుర్తు చేశారు. భక్తిభావాన్ని పెంపొందించేందుకు ముఖ్యంగా గిరిజన తండాలో హనుమాన్ దీక్ష విశిష్టతను తెలియజేయడానికి స్వామీజీ చేపట్టిన ఈ యాత్ర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. భాగంగానే ఒక 18 గ్రామాలు మన అన్నగారు మరి ఈ ఆంజనేయ స్వామి రథాన్ని మరి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దుర్గాప్రసాద్ స్వామీజీతో మన సిద్దిపేటకు ఎంతో అనుబంధం ఉంది. స్వామి గారు ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రేమతో ప్రతి సంవత్సరం మన దగ్గర వచ్చి హనుమాన్ మాలాధారణ కార్యక్రమాన్ని వారి ఇక్కడ ప్రారంభించారు. వారి ఆశీస్సులతోనే మరి హనుమాన్ భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా మన సిద్దిపేటలో ప్రారంభించుకొని ఈరోజు తెప్పోత్సవం కూడా మరి విజయవాడ తర్వాత తెలంగాణలో హనుమాన్ స్వామి తెప్పోత్సవాన్ని మన కొవ్వచెరువులో జరుపుకోవడం కూడా చాలా విశేషం. మరి ఆ దుర్గాప్రసాద్ స్వామికి సంకల్పంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. 108 గ్రామాల్లో దిగ్విజయంగా ఈ యాత్ర కొనసాగాలని, ఈ ప్రాంత ప్రజలందరికీ మరి మంచి ఆయుర ఆరోగ్యాలను సుఖశాంతులను, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ఈ రథాన్ని తయారు చేయడంలో కానీ ఈ రథయాత్రకు బాధ్యత తీసుకున్న అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు.